ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించేదము. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనకు ఇష్టం లేనివి అన్నింటినీ కూడా మనము తప్పకుండా విడిచిపెట్టాలి. ముఖ్యంగా మన పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుల నూతన సృష్టిగా మనం మారగలగాలి. ఆయనను అనుసరిస్తున్నప్పుడు మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఇలా అనేకుల ద్వారా ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మనం క్రీస్తును ఖచ్చితంగా వెంబడించే వారంగానే ఉండాలి. దేవుని కంటే ఎక్కువగా భావించే వస్తువులను లేదా వ్యక్తులను విడిచిపెట్టడం అంత సులభం కాదు. అయితే ఈ లోకంలో మనం విడిచిపెట్టిన లేదా కోల్పోయిన వాటి విలువ యేసులో మనం పొందబోయే నిత్యజీవం అనే బహుమతిని మించి ఉండదు. మన ప్రేమగల దేవుడు మనుషులందరినీ రక్షించడానికి ఇష్టపూర్వకంగా తనను తాను శిలువ మీద సమర్పించుకున్నాడు. కాబట్టి లోక సంబంధమైన సుఖాలను, భౌతిక సంపదను, ప్రజలను దేవునికి కంటే ఎక్కువగా ఇష్టపడకూడదు. ఆ విధంగా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. ఆమెన్.